This divine droplet is taken from the discourse delivered by Bhagavan on 21st November 1988. మన డిసిప్లిన్ అంతా కూడా నువ్వు ప్రేమతో సంబంధించినటువంటిదిగా ఉండాలి. All our discipline must be associated and based upon love. మన సంస్థల యొక్క పద్ధతులన్నీ కూడా నువ్వు మిలిటరీ ఫోర్స్ గా ఉండకూడదు, ప్రేమ సోర్స్ గా ఉండాలి. All the practices in our organization should not be like military force, but they must be full of love. ప్రేమతో మాట్లాడాలి. We should speak with love. దోషములు ఏమైనా ఉంటే ప్రేమతోనే చెప్పాలి. If there are mistakes, they should be pointed out with love. అన్నింటి ఎందుకు నువ్వు ప్రేమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. Fill with love every aspect of our దీన్ని life. పురస్కరించుకుని స్టార్ట్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఫిల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్. దిస్ ఇస్ ది వే టు గాడ్ అన్నారు. కనుక మనము అన్ని విధాలకులను ప్రేమతోనే జీవించాలి. It is in this context we have said, start the day with love, fill the day with love, spend the day with love, end the day with love, and that is the way. ప్రేమనే దైవము. Love is God. దైవమే సర్వత్రా ఉన్నది. God is all pervasive. మీరందరూ కూడా ప్రేమ స్వరూపులే. We are all very embodiment of love. ప్రేమతోనే జీవించండి, Live with love, ప్రేమతోనే సేవించండి, serve with love, ప్రేమతోనే ఆనందించండి, enjoy with love, ఈ ప్రేమలోనే లీనం కాండి. and merge into love. ఇది నిజమైన సేవ యొక్క ప్రధానమైన కర్తవ్యం. This is the very basic duty of service. ఇంకా మరి ఏ విధమైనటువంటి యొక్క విషయంతో కూడా సంబంధం లేకుండా సత్యసాయి సంస్థలంతా కూడా ప్రేమ ప్రేమ ప్రేమ, అందరికీ హృదయానికి హృదయము, ప్రేమకు ప్రేమకు అందించుకుంటూ సంస్థలు అభివృద్ధి పరచాలి. కానీ ధనముతో కానీ ఇంకే విధమైన అధికారంతో కానీ మన సంస్థలో ఏమాత్రం కూడా అవకాశం ఉండరాదు. Do not give room for either money or power in our organization. There must be love everywhere. There must be relationship based upon heart-to-heart relationship and full of love everywhere and in every area. నాకు మందిరాలు అక్కర్లేదు, I don't need temple. ఆలయాలు అక్కర్లేదు, I don't need ఇంక దేనికోసం మనము యజ్ఞయాగాది క్రతువులు కూడా మనకు అక్కర్లేదు. I am not even interested in performing. మన కర్మనే మనకు యజ్ఞము, Our own work is, మన సేవనే మనకు క్రతువు. our own service is. కనుక ఈ యజ్ఞయాగాదుల పేరుతో కానీ మందిరముల పేరుతో కానీ ఇంకే విధమైనటువంటి యొక్క దీంతో పేరుతో కానీ సత్యసాయి సంస్థల లోపల ధనమును వసూలు చేసేటువంటి యొక్క ఈ దుర్గుణం ఈనాటి నుంచి మనం మానుకోవాలి. Right from today, we should give up totally any collections of money for the sake of either constructing the temple or undertaking. నేను అనేక పర్యాలు చెప్తూనే ఉంటున్నాను, ధనంతో మనం ఎట్టి సంబంధం కూడా ఉంటుండకూడదు, గుణంతో మనకు సంబంధం ఉంటుండాలి. I have been telling a number of times all over that we should not have anything to do with కానీ money. స్వామి పేరు చెప్పుకొని స్వామి అందులో ప్రవేశించాడని, స్వామి నాకేదో కొన్ని శక్తులు ఇచ్చాడని ఈ విధమైన యొక్క మార్గంలో కూడా ధనమును వసూలు చేస్తున్నారు. ఇంతకంటే ఇంకా రాక్షసులతో మరొకటి లేదు. There are some people who claim that Swami speaks through them and Swami enters into them, and in that name they are collecting money. ఇంతకాలమైనది నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఏ యొక్క విషయంలో కూడా నేను ఈ విషయంలో ఏమాత్రం ప్రవేశించలేదు. There cannot be more demonic things than this. I have never given, I have never told anyone. కానీ సాయి పేరును ఉపయోగపెట్టి ఈ విధమైనటువంటి యొక్క పెడ మార్గంలో పట్టిస్తూ సాయికి ఒక విధమైనటువంటి యొక్క చెడ్డ పేరును తెప్పిస్తున్నారు. Making use of Swami's name, going in the crooked path, they are getting a bad name even for Swami. ఇది కేవలం ఒక వ్యాపార రంగంగా దీన్ని రూపొందింపజేస్తున్నారు. They are converting this into a field of business. నిజమే, ఇది వ్యాపారమే. This is of course a ఏం వ్యాపారం? ప్రేమ ఇచ్చి పుచ్చుకునేటువంటి వ్యాపారం. What type of business should you carry on? Give love and receive love.